హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. అలానే ఈరోజు వీడియో అయితే చాలా బావుంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ కొట్టుకోకుండా చూడండి. నేను మధ్యాహ్నం నుంచి నైటు 7 వరకు ఏమేం పనులు చేశాననేది కూడా చూపిస్తా. ఇంక మా వారైతే ఇప్పుడు చేపలు తీసుకొచ్చారులెండి. ఇప్పుడు తీసుకొచ్చారేంటని చెప్పేసి మీరు అనుకోవచ్చండి. కొంచెం స్పెషల్‌గా వంటయితే చేస్తున్నానులెండి. ఎందుకు చేస్తున్నాను అనేది కూడా చెప్తాను. ఎవరి కోసం చేస్తున్నానా అనేది కూడా. అలానే ఇంకా నేను ఇక్కడ చేపలు మా వారు బయటే చేయించుకొచ్చేసారులెండి. బయట చేయించుకొచ్చినా కానీ వాళ్ళు మామూలుగానే కట్ చేసి ఇస్తారు కదండీ! చేపని కటింగ్ చేసి ఇస్తారు కదా! వాళ్ళు నీట్‌గా అయితే కడిగేవారు కదండీ మనకి. ఇంకా నేను ఇలా బయటైతే బండ మీదైతే రుద్దుతున్నానులెండి ఉప్పు వేసేసుకొని. అలానే చేపలు వాళ్ళు ఎంత చేసిచ్చినా గానీ మనం ఇంట్లో కడిగితేనే కదండీ ఆ చేపల్లో ఉన్న స్మెల్ అయినా పోయేది. అలానే అంటారు కదండీ! చేపలేమో కడగక కూర బాలదు అని చెప్పేసి ఎట్లనో అంటారండి. అలానే చికెనేమో ఎక్కువ కడిగి చికెను కూర అనేది సరిగ్గా లేదు అంటారు కదండీ! ఏదో సామెత చెప్తారులెండి. అలానే చేపలు బాగా కడగాలండి. చికెన్ మాత్రం ఎక్కువ కడగొద్దండి. నాకు టయానికి ఆ సామెత అనేది గుర్తు రావట్లేదులెండి. కొంచెం ముందుకు వెనకకి, వెనకది ముందుకి ఏమన్నా చెప్పానేమో కానండి. రుద్దుకున్న తర్వాత ఇంకా ఉప్పు వేసేసి అయితే కడుగుతానులెండి. ఉప్పు వేసి కడిగితే చేపలకున్న మురుకైనా, నీసు వాసనైనా పోయిద్దండి. అలానే మళ్ళీ నిమ్మకాయ, కొంచెం పెరుగు వేసి కూడా కడగొచ్చండి. ఇంకా అసలుకి ఇంకా నీసు వాసన అనేది ఉండదు. కానీ నా దగ్గర నిమ్మకాయ లేదులెండి. అలా అని చెప్పేసి నేను ఎక్కువ శాతం ఇలానే ఉప్పు వేసేసి కడిగేస్తానులెండి. చూడండి చాలా నీట్‌గా వచ్చేసాయండి ఇలా బండ మీద రుద్దితే. అలానే ఇక్కడ నేను చేపలు చేస్తుంటే బయట చేపలు చేస్తున్నాను కదండీ! ఇంకా పిల్లయితే ఆ స్మెల్‌కి వచ్చి చూస్తా ఉందండి. మళ్ళీ ఒక పక్కేమో నాకు ఫోనొస్తుంది. ఫోన్ తీయాలా, ఈ చేపలు చూడాలా, చేపలు అక్కడ వదిలిపెట్టేసి ఫోన్ ఎత్తడానికెళ్ళానంటే చేపలు పిల్ల నోట్లోకెళ్ళిపోతాయి. ఇంకా అలా అని చెప్పేసి నేను అలానే ఉండిపోయానులెండి. అందుకే మీకు అటు ఒకసారి అయితే చూపిస్తున్నానులెండి. చేపలు చేసిన తర్వాత నేను ఇవైతే కట్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కొంచెం నిదానంగానే చేద్దాంలే ఈవినింగ్ టయానికి కదా! అలా అని చెప్పేసి కొంచెం ఇలా కూర్చొని టీవీ చూసుకుంటూ అయితే చేస్తున్నానులెండి. నేను చెప్తాను కదండీ ఎప్పుడు కూడా నాకు కంఫర్ట్‌ని బట్టి నేను పని చేసుకుంటానండి అని చెప్పేసి. ఇంక నాకు కొంచెం కొన్ని కొన్ని ఇలా కత్తిపీటతో కట్ చేసుకుంటేనే నాకు కంఫర్ట్‌గా ఉంటుందిలెండి. అలా అని చెప్పేసి నేను ఇంకా కత్తిపీటతోనే కట్ చేస్తానులెండి ఎక్కువ శాతం. ఏదో కొద్దిగా అయితేనే ఇంకా చాకుతో కట్ చేసుకుంటా గ్యాస్ బండ మీద నిలబడి. ఇవన్నీ కూడా నిలబడి కట్ చేయాలంటే కొంచెం అంత ఓపిక లేదులెండి. అందువల్ల కూడా కూర్చొని నిదానంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ టమాటా గుజ్జు అదంతా కూడా కొంచెం కింద పోయిందిలే. ఒకసారి తుడిచేసుకుంటే కొంచెం నీట్‌గా ఉంటుంది. పనయ్యేసరికి చాలా టైం అయిపోయిందిలెండి. ఈవినింగ్ నైట్ 7 కూడా అయిపోయిందిలెండి. నేను 3కి స్టార్ట్ చేశాను కదండీ పని. నైట్ 7 వరకు కూడా పట్టిందిలెండి. చూపిస్తానులెండి. అప్పటి వరకు కూడా నేను ఏమేం పని చేశానా అనేది కూడా. ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశానండి. ధనియాల పొడి అయిపోయిందిలెండి. ఒక 1 వీక్ అయినట్లుందిలెండి. కొంచెం నాన్ వెజ్ తక్కువే కదండీ నేను చేయడం. అలా అని చెప్పేసి అంత శ్రద్ధ అయితే పెట్టలేదులెండి మసాలా మీద. ఇప్పుడు ఫిష్‌లోనికి కావాలి, అలానే చికెన్‌లోకి కావాలి, బగారా రైస్ చేస్తున్నాను. వీటన్నిటిలో కూడా ధనియాల పొడి కావాల్సిందే కదండీ! మసాలా కంపల్సరీగా. అలా అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక కప్పు ధనియాలు తీసుకున్నాననుకోండి, సగం వరకు నేను జీలకర్ర తీసుకుంటాను. అలానే దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగాలు ఇవన్నీ మసాలా దినుసులన్నీ గూడా వేసేసి వేయించేసుకొని గ్రైండ్ చేసుకుంటానండి. నేను ఎప్పుడైనా అంతేలెండి. అంటే ఎవరికి ఎలా నేనైతే ఇంక మసాలా అనేది ఇలానే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంక కొందరు ఎలా చేసుకుంటారో గానీ అలానే ఒక పక్క ఇవి వేయించేసుకుంటూనే అల్లం కూడా పొట్టు తీసుకుంటున్నా. అల్లము, వెల్లుల్లి కూడా. అల్లం కూడా అయిపోయిందిలెండి. ఇవన్నీ కూడా ఈరోజే చేసుకుంటున్నాను. ఏదైనా మనం చేద్దాం చేద్దాం అనుకుంటామా ఒక్కొక్కసారి అన్నీ ఒకరోజే చేసుకుంటాం కదండీ! ఎప్పటినుంచో పెండింగులో ఉన్నా గానీ అవి పెండింగ్ పెట్టేస్తూనే ఉంటాం కదండీ!
ఇంకొకసారి అయితే ఖచ్చితంగా అవి చేయాల్సిందే కదండీ మసాలా. ఈ అల్లం అయితే ఎప్పుడో అయిపోయిందిలే, రోజు అంతే అనుకుంటున్నా. ఇంగా ఏమీ వండట్లేదు కదా! నాన్ వెజ్ కూడా అలా అని చెప్పేసి అంతే ఇంగ చే డిలే చేస్తూ ఉన్నానులెండి. ఈరోజు ఖచ్చితంగా ఇవి చేయాల్సిందని చెప్పేసి చేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మిరియాలు, లవంగాలు ఇవైతే మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నానులెండి. ఇక్కడ పుదీనా, కొత్తిమీర కూడా అంటే ఉదయమే అలా గిల్లి పెట్టేసుకున్నాను. అన్నీ ఒకసారే చేసుకోవాలి అంటే చేసుకోలేం కదండీ! అలా అని చెప్పేసి. చికెన్ కూడా తీసుకొచ్చారులెండి వారు. చికెను ఏమో గ్రేవీలాగా చేసేస్తాను. చేపలేమో పులుసులాగా పెట్టేస్తానులెండి. చాలా రోజులైపోయిందండి చేపల కూర తినక. నాన్ వెజ్‌లోనికి ఎప్పుడైనా సరే పోపు దినుసులు వేయొద్దండి. అంటే నేను ఎప్పుడూ చెప్పే విషయమేలే గానండి. ఇంక చేసేటప్పుడల్లా నాకు అలా చెప్పడం అయితే అలవాటయిపోయిందిలెండి. అంటే ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు కదండీ మన వీడియోస్. ఇంకా తెలుస్తుంది కదా అని చెప్పేసి అలా చెప్తున్నాను. ఓన్లీ జీలకర్ర ఒకటి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటానే వేసుకోండి. చాలా బావుంటుందిలెండి. ఉల్లిపాయలు, టమాటాలు వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని ఇవి లైట్‌గా ఫ్రైలాగా చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటానండి. మసాలా అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే అల్లం గ్రైండ్ చేశాననుకోండి, మళ్ళీ మసాలా వేయాలి అంటే నా దగ్గర మిక్సీ జార్ చిన్నది ఒకటే ఉందండి. ఒకటి బ్లేడ్ ఇరిగిపోయింది. ఇంక అది రిపేర్ చేయించుకురాలేదు. అలా అని చెప్పేసి ఫస్టు మసాలా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇంకా అల్లం అయితే గ్రైండ్ చేసుకుంటానండి. ఆ మిక్సీ జార్ బ్లేడ్ ఇరిగిపోయి కూడా చాలా మంత్స్ అయిపోయిందిలెండి. నేనింకా ఇదే ఎక్కువ శాతం వాడుతున్నాను. ఇంక అలా అని చెప్పేసి దాన్ని పట్టించుకోవట్లేదులెండి. ఒకరోజు తీసుకెళ్ళి అది రిపేర్ చేయించుకురావాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది కొంచెం లైట్‌గా పచ్చివాసన పోయే వరకు అలా ఒక నిమిషం పాటు ఉడికించేసుకున్న తర్వాతనే నేను చేపల పులుసులోనికి ఉప్పు, కారం వేసేసుకుంటానులెండి. ఉల్లిపాయలు, టమాటాలు ఇక్కడ చాలా బాగుంది కదండీ! కలర్‌ఫుల్‌గా చూస్తుంటే. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాతనే నేను ఇక్కడ చికెన్ అయితే వేసుకున్నా. చూడండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాతనే నేను ఇంకా చికెన్ వేసుకున్నానులెండి. చికెన్ వేసుకున్నాక కల్లుప్పు వేసేసుకుంటే ఆ చికెన్‌లో వాటర్ అనేది సపరేట్ అయిపోయి చికెన్ తొందరగా ఉడికిద్దిలెండి. ఇంకా ఒక పక్కనేమో చేపల పులుసులోనిది కూడా నేను ఇలా ఉల్లిపాయలు, టమాటాలు మగ్గిన తర్వాతనే ఉప్పు, కారం కూడా అలానే కొంచెం మసాలా వేసేసుకుని ఇది ఒక నిమిషం పాటు అలానే ఉడికించుకున్న తర్వాతనే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటానులెండి. చేపల పులుసులోనికి కరివేపాకు వేసుకోండి బాగుంటుందండి స్మెల్లు. చికెన్‌లోకి వేయట్లే కానండి చేపల పులుసులోకి మాత్రం కంపల్సరీ కరివేపాకు వేయండి. నేను చూడండి ఒక నిమిషం తర్వాత నేను చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఈ ప్రాసెస్‌లో చేయొచ్చు చేపల పులుసు. మళ్ళీ తాలింపులోనే చేప ముక్కలు వేసేసుకొని ఉప్పు, కారం వేసి ఒక నిమిషం తర్వాత చింతపండు రసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా నాకు మ్యారేజ్ అయిన కాడ నుంచి నాకు చేపల పులుసు ఇలానే అలవాట్లండి. నేను అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను ఇలా చేయడం అయితే. ఒక్కొక్కసారి అమ్మ చేసేలా కూడా చేస్తానులెండి. ఎక్కువ శాతం అయితే ఇదే అలవాటయిపోయిందిలే నాకు. చూడండి ఉప్పు, కారం, పులుపు సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకున్నా. ఇంక ఇవన్నీ చింతపండు రసం మరుగుతున్నప్పుడే చేపలనేదే వేసుకోవాలి. అలానే నేను బగారా చేస్తానని చెప్పేసా కదండీ! పల్వా. అంటే ఇటు మా సైడ్ బగారా రైస్ అంటారు. ఇంకొక సైడ్ ఏమో పల్వా అంటారు కదండీ! నేను 2 విధాలుగా చెప్తున్నాను.
ఇక్కడ బగారా రైస్ కూడా చేసిన ప్లెయిన్ రైస్ ప్లెయిన్ బగారా అండి. నాకు బిర్యానీలు అలాంటివి రావండి. ట్రై చేస్తే కానీ బాగా కుదిరింది ఒకసారి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తానులేండి. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు ప్రయోగాలు అలాంటివి చేయొద్దు కదండీ. మనకు వచ్చిన దాన్ని పద్ధతిగా పర్ఫెక్ట్‌గా చేసుకోవడమే బెస్ట్ కదండీ. అలా అని చెప్పేసి నేను నాకు వచ్చిన ప్రాసెస్‌లోనే బగారా రైస్ అయితే చేస్తున్నానులేండి. అలానే బాస్మతి రైస్ ఉన్నాయిలేండి ఇంట్లో. అవైతే కొంచెం చెరుగుతున్నానులేండి. ఎందుకో కానండి ఒక్కొక్కసారి మసిగుడ్డ కూడా పట్టుకోకుండా అలా చేత్తోనే తీసేత్తానా చేతులు కాలిపోతాయండి. అంతా కంగారు కంగారుగా ఉంటుందిలేండి ఒక్కోసారి నా పనైతే. ఇక్కడ చింతపండు రసం మరుగుతుంది కదండీ! ఇప్పుడే చేప ముక్కలనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద దాంట్లో చేయాల్సిందిలేండి. అంటే సరిపోయిద్దిలే. హ్మ్. కరెక్ట్‌గా సరిపోయిందిలెండి. కొంచెం ఆ పులుసనేది మరిగేటప్పుడే కొంచెం అలా పొయ్యి మీద పడినట్లుందిలే కానండి. బానే సరిపోయిందిలెండి. ఒక పక్క చికెను కూడా మగ్గిపోయింది. కారం అయితే వేసేసుకోవాలి. నేను కారం కూడా వేసానులేండి. కారం వేసేసుకున్నాను. గ్రేవీకి సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నానులేండి. చేపల పులుసు అలానే చికెన్ కూడా అయిపోయిందిలేండి. లాస్ట్‌లో నేను కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇవి 2 కూడా పక్కన పెట్టేసుకొని ఒక స్వీట్ అన్నా చేద్దాము. ఓన్లీ ఇవి కాకోకుండా కొంచెం స్వీట్ కూడా పంపిస్తే బాగుంటుంది కదండీ. అలా అని చెప్పేసి నేను ఒక స్వీట్ కూడా చేస్తున్నానులేండి. అంటే స్పెషల్ ఏం కాదు అది. ఎప్పుడూ చేస్తూనే ఉంటా. ఏం చేస్తానో కూడా చూపిస్తున్నానులేండి. చూడండి ఇక్కడ. సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి. సగ్గుబియ్యం, సేమియా 2 కలిపి చేస్తేనే బాగుంటుందండి. ఓన్లీ సేమియాతో కొంచెం ఎప్పుడన్నా ఒకసారే చేస్తా కానండి. ఎక్కువ శాతం చేయాలి అంటే మాత్రం ఇలా సగ్గుబియ్యం పాయసమే చేస్తానులేండి. సగ్గుబియ్యంలో కూడా 2 రకాలు ఉంటాయండి. అంటే సన్నవి ఉంటవి. మళ్ళీ లావు సగ్గుబియ్యం ఉంటాయి కదండీ. సన్నవి అయితే చాలా ఫాస్ట్‌గా ఉడుకుతాయి. తొందరగా ఉడుకుతాయండి. సన్నయే బాగుంటుంది. ఒక పక్క సేమియా కూడా వేయించేసుకున్నా. సేమియా పాయసంలో ఎప్పుడైనా సరే సేమియా వేయించండి. ఆ సేమియా పచ్చివాసన అనేది కూడా వస్తుంది. వేయించుకోకుండా చేసామనుకోండి పచ్చివాసన వస్తుంది. ఆ స్మెల్ అనేది వస్తుందండి. అలా అని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే సేమియా లైట్‌గా కొంచెం అలా వేయించేసుకుంటాను. సేమియా కూడా వేగిపోయింది. కొంచెం లైట్‌గా ఆ కళాయి అనేది అసలుకి తీసేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసాను. అన్నీ కూడా షింక్‌లోనే ఉన్నాయండి అంట్లు, కళాయిలు 2. అలా అని చెప్పేసి దాంట్లో వేయించేసేయాలండి. మాడలాగలే కానండి కొంచెం అలా లైట్‌గా అడుగంటినట్లు ఉన్నాయి అంతే. ఇక్కడ నేను ఒక పక్కన బగారా రైస్ కూడా చేస్తున్నానులేండి. ఓన్లీ నెయ్యి అయినా వేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ ఆయిల్ అయినా వేయొచ్చు కదండీ. నేను 2 కూడా యాడ్ చేసుకున్నానులేండి. కొంచెం ఆయిల్ వేసాను. కొంచెం నెయ్యి కూడా వేసానులేండి. చూడండి ఆయిల్ వేడిన తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఈ బగారా దినుసులు అన్నీ కూడా వేసేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న చూడండి ఏమేమి వేస్తున్నానో కూడా.
నేను జీడిపప్పులు కూడా వేసుకున్నానులేండి. జీడిపప్పులు కూడా వేస్తారు కదా, బాగుంటుంది కదండి. ఇలా అల్లం వేసుకున్నాక కొంచెం ఇవి అలా వేగినాక పచ్చివాసన పోయిన తర్వాత ఆ వాటర్ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నామో ఆ గ్లాస్ తోటి, రైస్ తీసుకున్న గ్లాస్ తోటి వాటర్ అనేది 2 వరకు యాడ్ చేసుకోవాలండి. నేను నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను అలా లెక్క ప్రకారమే వేసుకుంటానులేండి. ఇక్కడ ఒక పక్క సేమియా కూడా వచ్చేసింది. పాలు వేడి చేసిన తర్వాత పోద్దామని చెప్పేసి ఇంకా సేమియా ఒకటే ఉడకబెట్టేసి ఆడ పక్కన పెట్టేసాను. ఇప్పుడు పాలు కూడా కాగబెట్టేసిన. అంటే తీసుకువెళ్ళేటప్పుడు పాలు కలిపి కొంచెం బెల్లం, షుగర్ వేసేసుకోవచ్చులే. ఇప్పుడే పాలు యాడ్ చేస్తే కొంచెం గట్టిగా అయిపోయింది కదండి సేమియా. అలా అని చెప్పేసి నేను ఇంకా అవి 2 కూడా సపరేట్గా చేసి ఉంచేసాను. ఇక్కడ రైస్ కూడా కడిగేస్తున్నానండి. చూడండి పాలు అయితే మరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ చూపించాను కదండి, సేమియా కూడా ఉడకబెట్టేసి అట్లా పక్కన పెట్టేసుకున్నాను. నేను 3కి స్టార్ట్ చేశాను కదండి, పిల్లలు కూడా వచ్చేసారండి స్కూల్ నుంచి. 4:30 కూడా అయిపోయింది. అందుకే కొంచెం తొందరగా స్టార్ట్ చేసుకున్నాను. వంట పని చేసేటప్పుడు ఏమన్నా పని చేసేటప్పుడు టైం అసలు ఆగదండి. చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది. అప్పుడే టైం అయిపోయిద్దా అన్నట్లే ఉంటుంది కదండి. అలా అని చెప్పేసి నేను తొందరగానే చేసుకున్నాను. పని వచ్చేసింది కదండి, స్కూల్ నుంచి రాగానే చికెన్ చూసేసరికి మమ్మీ నాకు చికెన్ వేసి అన్నం పెట్టు అంటుంది. ఇంకా కొంచెమే ఉందిలేండి అన్నం, ఇంకా కొంచెం వేసుకుని చికెన్ వేసుకుని తింటుంది. ఇక్కడ నేను రైస్ కూడా కడిగేస్తున్నానులేండి. వాటర్ కూడా బాగా మరిగిపోయినాయి. రైస్ కూడా కడిగి వేసేసుకుంటే రైస్ అయిపోయినట్లే. ఈ స్పెషల్గా ఫుడ్ రెడీ చేస్తున్నాను కదండి, ఎవరి కోసం అని చెప్పేసి కూడా చెప్తానండి. మీకు డౌట్ రావచ్చు, ఇదంతా చేస్తుంది పంపించాలి అది ఇది అంటుంది అని చెప్పేసి చెప్తానండి. ఒక లాస్ట్ మంత్ నేను చెప్పాను కదండి, మా కోసం ఒకసారి వాళ్ళు ఫుడ్ పంపించారు అని చెప్పేసి చూపించే కూడా మీకు ఎంత ఫుడ్ పంపించారో, పెద్ద టిఫిన్ నిండా, బాక్సుల నిండా కర్రీస్ ఇవన్నీ కూడా. ఇంకా ఆ సార్ వాళ్ళకండి ఇప్పుడు రంజాన్ మాసం కదండి, స్టార్ట్ అయింది కదండి, వాళ్ళకి పెడితే పుణ్యం వస్తుంది కదండి మనకి. అంటే పుణ్యం పక్కన పెట్టేస్తే మనకి పెట్టిన వాళ్ళకి మనం పెట్టాలి కదండి. ఆ ఉద్దేశంతో అయితే మేము ఈరోజైతే ఫుడ్ అరేంజ్ చేస్తున్నానులేండి. నేను ఇలా సార్ వాళ్ళ కోసం అని చెప్పేసి. సార్ అయినా మేడం అయినా చాలా మంచి వాళ్ళు అండి. కొందరు పరిచయం అవుతారు కదండి, వాళ్ళల్లో మన అంటే అర్థమైపోయింది కదండి ఎవరు ఎలాంటి వాళ్ళ అనేది. అలానే సార్ అయినా మేడం అయినా చాలా చాలా మంచి వాళ్ళండి. అసలుకి ఇంకా కొందరి గురించి మనం అంటే గొప్పలు చెప్తున్నారు అనుకుంటారు కదండి, అలాంటిది ఏమి ఉండదండి. మంచి వాళ్ళని అంటాం కదండి, అంతే అండి. ఇంకా సార్ అయినా మేడం అయినా ఇంకా చెప్పలేములేండి. అందువల్ల నేను ఈరోజైతే ఫుడ్ అరేంజ్ చేస్తున్నానులేండి. మీకు చూపిస్తానులేండి ఆ బాక్సులు కూడా. నేను 1 మంత్ కూడా ఆ బాక్సులు నా దగ్గరే ఉంచేసాను. అంటే ఖాళీగా పంపిస్తే ఏం బాగుంటుంది అసలుకి. ఏమైనా పెట్టి పంపిద్దామని చెప్పేసి ఇదిగోండి చూపిస్తున్నా కదా, ఈ బాక్సులు అయితే అలానే ఉంచేసానండి. 1 మంత్ ఉంచేసాను. అంటే ఏమన్నా పంపిద్దాం అనుకున్నా, అంతలోనే రంజాన్ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ఫుడ్ చేసి పంపిస్తే మంచిది కదండి, వాళ్ళు నమాజ్ చేస్తారు కదా. ఇంకా అలా అని చెప్పేసి నేను ఈరోజైతే ఇలా ప్లాన్ చేసుకున్నానండి, నేను మా వారు కూడా. సార్ వాళ్ళు ఎప్పుడు కూడా ఏమన్నా చిన్న చిన్న అకేషన్స్ అయినా కానీ మాకు ఇట్లా ఫుడ్ ద్వారానో లేకపోతే ఇంకా వేరే ద్వారా కూడా పంపిస్తూనే ఉంటారులేండి. మా వారికి ఫ్రెండ్స్ ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా చాలా అంటే మా పట్ల బాగానే ఉంటారులేండి. అందులో సార్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఉంటారు. వంట అంతా అయిపోయిందిలేండి. ఇంకా బట్టలు అయితే మర్చిపోయాలండి పైన. అప్పటికే టైం వచ్చేసి 6 అయిపోయింది. ఇంకా ఫాస్ట్కి వెళ్ళిపోయి బట్టలు అయితే తీసుకొచ్చి చూడండి. ఇంకా చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయిలండి. ఇవన్నీ కూడా ఇంకా సార్ వాళ్ళకి బాక్సులు పెట్టి పంపించేసిన తర్వాతనే బట్టలు అయితే మడత పెట్టుకుంటానండి. చెప్పాను కదండి 3కి స్టార్ట్ చేశాను కదా, 7 అయిందిలేండి నాకు. ఇంకా వంట పని అలానే అంట్లు కూడా కడిగేసా కదండి, చాలా అంట్లు కడిగాను కదా. పని అంతా అయిపోయేసరికి కూడా నాకు 7 అయిపోయిందిలేండి.
ఇంకా పనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇలా బాక్స్లో అయితే ఫుడ్ అరేంజ్ చేసుకుంటున్నానండి. ఒక దాంట్లో రైసు, అలానే ఇంకా కర్రీసు, రసము, పెరుగు చట్నీ ఇవన్నీ కూడా చేశానులేండి. ఓన్లీ కర్రీస్ అయితే బాగోదు కదా, అలా అని చెప్పేసి ఇంకా రసం కూడా చేశాను. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.